హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా కిచెన్లో నేను ఆషు కలిసి చికెన్ కర్రీ చేయబోతున్నాం. ఎలా చేస్తామో మీకు చూపిస్తాం. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ అనమాట, ఆషు చెప్తుంది. ఫస్ట్ చికెన్ కోసం చికెన్ కావాలి. దాని తర్వాత ఆనియన్స్, కొత్తిమీర, పసుపు, ధనియాల పొడి, ఇంకా చికెన్ కావాల్సిన మసాలాలు, కారం. ఆషు మిస్ చేసింది కొంచెం ఆగు. పసుపు, ధనియాల పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా, కారం, ఇది కుడక పొడి, ఇది గార్లిక్ పేస్ట్. ఇది 1 kg చికెన్. మేము ఎలా చేస్తామో చూడండి, మీకు తెలిసే ఉంటుంది. మేము ఆల్మోస్ట్ కొన్ని వీడియోస్లో వంటలు చేసాం, కొంచెం ఎక్స్పర్టే అనమాట వంటల్లో. ఇది సింపుల్ కర్రీ అనమాట, బిగినర్స్ ఫ్రెండ్లీ. అవన్నీ కట్ చేయడం కంటే జస్ట్ ఆనియన్తో సింపుల్గా ఎలా చేస్తామో చూపిస్తాం. ఫస్ట్ ఆయిల్ వేయాలన్నమాట. గైస్, ఇంత ఆయిల్ ఉంది, ఏమనుకుంటున్నారు? ఆయిల్ తక్కువ వేస్తే కర్రీ ఫెయిల్ అవుతుంది, ఆయిల్ ఎక్కువ వేస్తే డైట్ ఫెయిల్ అవుతుంది. కానీ తప్పదు. ఏమంటావు ఆశ? అవును, తప్పదు, కొన్నిటికి వేయాల్సిందే. అది మేము డైట్లో ఉంటే ఇందులో జస్ట్ 2 spoons వేస్తుండే. బిర్యానీ ఆకులు లేవు కాబట్టి మేము వీటితో సరిపెట్టుకుంటున్నాం. అదేం దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, మళ్ళీ ఆనియన్స్ వేయాలి. అది ఆయిల్ హీట్ అయినాక ఆనియన్స్ వేయాలి. హీట్ అయింది, సో అన్ని ఆనియన్స్ ఇప్పుడు వేసేయండి. మిక్స్ చేయండి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా దీన్ని ఫ్రై చేయాలన్నమాట. ఓకేనా? కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలన్నమాట. రైస్ చూడండి, ఆనియన్స్ ఇలా వేగినాక అల్లం పేస్ట్ వేయాలి. మేము ఇందాక చెప్పడం మర్చిపోయినాం, ఆనియన్స్ ఈ రెసిపీకి 3 పెద్ద ఆనియన్స్ పడతాయి అన్నమాట. అల్లం పేస్ట్ స్మెల్ పోయేదాకా వేయించుకోవాలి. ఇంత చెప్పినాం కదా, డైలీ ఒక వ్లాగ్ అని, ఎలానో కుక్ చేస్తున్నామని వ్లాగ్ తీద్దామని స్టార్ట్ చేసామన్నమాట కదా షో. ఇవి వేగేలోపు గాయ్స్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి రండి అన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్స్ కొట్టట్లేరు, లైక్ కొట్టండి. పసుపు తగినంత, కారం ఒక 3 spoons, మాకు కొంచెం ఘాటు కావాలి. స్పైసీ 2, 3 సాల్ట్ తగినంత వేసుకోవాలి. మిక్స్ చేయాలి. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. వేసుకొని మిక్స్ చేయాలి మంచిగా. బాగా మిక్స్ చేయండి, అవన్నీ ఉప్పు కారాలు చికెన్కి పట్టేటట్టు. ఇలా ఆశు ఇప్పుడు మిక్స్ చేసేది చూడండి, అలా బాగా మిక్స్ చేయండి. కమాన్ ఆశు, మిక్స్ చేయి. చేస్తున్నా. ఇలా ఇక బాగా కొంచెం అన్నిటికీ పట్టేటట్టు ఉప్పు కారాలు మంచిగా మిక్స్ చేశాక లిడ్ పెట్టి ఒక 5 minutes అలానే ఉంచండి. 5 minutes తర్వాత ఇలా ఆయిల్ కనిపిస్తుంది. కొంచెం మిక్స్ చేసుకొని మిక్స్ చేసి మళ్ళీ ఒక 5 minutes లిడ్ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మసాలాలు యాడ్ చేయాలి.
ఇది గరం మసాలా 1 టేబుల్ స్పూన్. ఇది చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్. చికెన్ మసాలా, కర్డ్ వేసుకోవాలి 1 బౌల్. మిక్స్ చేయండి. కుడక పొడి కూడా వేయాలి గైస్, కానీ కొంచెం ఉడికినాక వేస్తే. లిడ్ పెట్టుకోండి ఒక 10 minutes. మళ్ళీ కొంచెం ఆయన వచ్చి కుడక పొడి వేద్దాం. గైస్ చూడండి ఇలా తేలాలన్నమాట ఆయిల్. కుడక పొడి యాడ్ చేయాలి ఇప్పుడు. సరిపోయినంత వేసుకోండి. ఇది ఒక సింపుల్ చికెన్ గ్రేవీ రెసిపీ అనమాట కదా. అవును, వాటర్ వేయాలి, ఏం వేయాలి, టమాటా వేయాలి, మిర్చి వేయాలి, సింపుల్. ఇది చాలా బద్ధకంగా ఉంటే ఓన్లీ ఆనియన్స్ కట్ చేసేసి కర్రీ రెడీ. ఇప్పుడు మూత పెట్టేసేయాలి. మొత్తం కంప్లీట్గా కుక్ అయ్యాక చికెన్ పీసెస్ అనేవి. రైస్ చూడండి ఎలా ఉందో. ఉడికింది గాయస్. ఇక లాస్ట్లో వేసి ఇంగ్రీడియంట్స్ ఒకటి బ్యాలెన్స్గా వేస్తే కత్తం కర్రీ అయిపోయింది. సింపుల్గా ఒక 15 minutesలో అయిపోతుంది అనమాట, 20 minutesలో. ఫస్ట్ ధనియాల పొడి వేసేసుకుందాం. ఇందాక వేసుకోవాలి, ఇప్పుడు వేసుకుంటాం. ఇవి లాస్ట్లో వేసుకోవాలి, అప్పుడు కొంచెం లాస్ట్ టచ్ టేస్ట్ బాగా వస్తుంది. 1 స్పూన్ చికెన్ బట్టి మనం మిక్స్ చేసుకోండి గాయస్. కొంచెం చిన్నగా కట్ చేస్తుంది గాయస్. మీరు కొత్తిమీర యాడ్ చేయండి. ఇక అయిపోయింది గైస్, లెమన్ వేసేసినాం. ఇక వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే, మీరు కూడా మా రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో, మీకు ఎలా కుదిరిందో చెప్పండి. కలుపుకోండి గాయస్. 2 minutes లిడ్ పెట్టుకొని తర్వాత ఫైనల్గా అయిపోయి ఆఫ్ చేసేసుకోండి గ్యాస్. అయిపోయింది గ్యాస్ కర్రీ. అయిపోయింది గాయస్. మిక్స్ చేయకుండా బంద్ చేస్తున్నాయి గైస్. ఫైనల్గా చికెన్ కర్రీ అయిపోయిందనమాట. మా సింపుల్ కర్రీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి గైస్. ఇప్పుడు వేడి వేడి అన్నంలో వేసుకొని మేము తింటాం అన్నమాట. ఓకే గైస్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. బాయ్.